మనం చాలాసార్లు వినుంటాం. పెద్దల మాట చెద్దిమూట అని. కానీ చాలామందికి అనుకూలంగా మాట్లాడితే తప్ప మిగతా మాటలన్నీ కఠినంగా అనిపిస్తాయి. అలాంటి వారికి పెద్దల మాటలు అర్థం కావాలన్నా, వాళ్ళ పట్ల గౌరవం పెరగాలన్నా ఈ గురు శిష్యుల మధ్య జరిగిన కథను తెలుసుకోవాలి. ఒక ఆశ్రమంలో ఒక గురువు, ఒక శిష్యుడు ఉండేవారు. గురువు మాటలు శిష్యుడికి ఎప్పుడూ కఠినంగా అనిపించేవి. వేళకు తినాలి, వేళకు పడుకోవాలి, వేళకు స్నానం చేయాలి, వేళకు నిద్ర లేవాలి. అందుకు శిష్యుడికి గురువు పట్ల ఏమాత్రం భక్తి శ్రద్ధ ఉండేవి కాదు. ఏ పని చెప్పినా గాని అశ్రద్ధతో అవినయంతో చేసేవాడు. ఇవన్నీ గమనిస్తున్న గురువుగారు తనకు అర్థమైన రీతిలో నచ్చ చెప్పాలని సరైన సమయం కోసం వేచి చూస్తున్నాడు. అనుకోకుండా ఒకరోజు కాలి బొటనవేలుకి గాయమైన ఒక వ్యక్తి ఆశ్రమానికి వైద్యం కోసం వచ్చాడు. గురువు వైద్యం కోసం వచ్చిన ఆ వ్యక్తి కాలు బాగా పరిశీలించి శిష్యుణ్ణి పిలిచి అతని చేతులు గట్టిగా పట్టుకోమన్నాడు. అతను వద్దు వద్దు అని విలిపిస్తున్న పట్టకార లాంటి ఒక వస్తువు తీసుకొని తన వేలుకున్న గోరును పీకి పడేసి చీము నెత్తురు మొత్తం పిండేసి మంచిగా కట్టుకట్టాడు. వైద్యం కోసం వచ్చిన వ్యక్తి, ఏమయ్యా, నువ్వు మనిషివేనా? నీకు మానవత్వం లేదా? మరీ మృగంలాగా ప్రవర్తిస్తున్నావేంటి అని గట్టిగా మాట్లాడాడు. అది చూసిన శిష్యుడు, నా గురువుగారికి నా మీదే కాదు ఇతరుల మీద కూడా కనికరం లేదని అనుకున్నాడు. అప్పుడు గురువుగారు నెమ్మదిగా, ఈ మందులు వేసుకో, రేపు మళ్ళీ రా అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి ఆ వైద్యం పొందిన వ్యక్తి, మీ గురువుగారు ఎక్కడ? ఆయనకు నేను క్షమాపణలు చెప్పుకోవాలని అడిగాడు. ఆ మాటలకు శిష్యుడు ఆశ్చర్యపోయాడు. అంతలో గురువుగారు వచ్చారు. అయ్యా, క్షమించండి, మీరు చేసిన మేలు తెలియక నొప్పిలో బాధలో ఎంతో అప్రవృత్తంగా మాట్లాడారు. నా కాలుకు దెబ్బ తగిలి 30 రోజులైంది. 30 రోజులు ప్రతిరోజు ఒకే వైద్యుడి దగ్గరికి వెళ్తున్నాను. అతను డబ్బు కోసం ప్రతిరోజు నా కాలుకు కొత్త కట్టు కట్టడం, నయం అవుతుందిలే అని 2 మాటలు చెప్పడం అంతే. 30 రోజుల నుంచి సరిగ్గా తిండి లేదు, సరిగ్గా నిద్ర కూడా లేదు. పడుకుందామంటే కాలి గాయానికి దుప్పటి తగిలి నిద్ర రాకపోయేది. దానితో నా ఆరోగ్యం చాలా దెబ్బతినింది. కానీ మీరు మిమ్మల్ని చెడ్డవారిగా అనుకున్నా పర్వాలేదు, మంచి వైద్యాన్ని అందించాలని ఒక్క రోజులో నా గాయాన్ని మాన్పిన మహానుభావులు. నిన్న రాత్రి నేను ఎంతో హాయిగా నిద్రించానని చెప్పాడు. గురువు అన్నారు, పిల్లవాడికి జ్వరం వస్తే తనకు నచ్చుతుందని పాయాసం ఇవ్వకూడదు. అది ప్రాణాలకే ప్రమాదం. కషాయమే ఇవ్వాలి. అది తన రోగాన్ని తగ్గించి తనకు పునర్జీవం పోస్తుంది. ఒక గురువు శిష్యుల సేవల కోసం వారు చేసే పనులకు వత్తాసు పలకకూడదు. కఠినంగానైనా క్రమశిక్షణతో విద్యలన్నీ నేర్పి విద్యావంతుల్ని చేయాలి. అప్పుడే అతడు నిజమైన గురువు. నీతో లబ్ధి పొందాలనుకునేవారు నువ్వు ఏ పని చేసినా అవి అన్నీ మంచి పనులే అంటూ నీ దృష్టిలో మంచివారిగా నిలిచిపోతారు. కానీ నీకు లాభం చేయాలనుకునేవారు మంచి ఏదో చెడేదో నీకు చెప్తారు. కానీ వాళ్ళు నీకు వ్యతిరేకులుగా అనిపిస్తారు. వాళ్ళు నీ తల్లిదండ్రులు కావచ్చు, గురువులు కావచ్చు, నీ శ్రేయస్సు కోరుకుని పెద్దలు కావచ్చు. ఇదంతా విన్న శిష్యుడు తన తప్పు తెలుసుకొని తను ఒక మంచి శిష్యుడుగా మారిపోయాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.